మూసీ ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధమైంది. ఈ శని ఆదివారాల్లో అక్రమ కట్టడాలు నేలమట్టం కానున్నాయి. ఇప్పటికే 1000 మందికి పైగా నోటీసులు జారీ చేసిన హైడ్రా అధికారులు కూల్చివేతలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు మూసీ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దని, ఏదేమైనా ఇక్కడే ఉంటామని తేల్చి చెబుతున్నారు. మూసీ నది వైపు హైడ్రా బుల్డోజర్లు దూసుకెళ్తున్నాయి. ఈ వారాంతంలో మూసీ రివర్ ఆక్రమణల కూల్చివేతలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగానే శని ఆదివారాల్లో భారీగా మూసీ ఆక్రమణల కూల్చివేతలు కొనసాగించనుంది. 2 రోజుల్లో డే అండ్ నైట్ కూల్చివేతలు పూర్తి చేసేలా టార్గెట్ పెట్టుకుంది. గోల్నాక, చాదర్ఘాట్, మూసారాంబాగ్ ఏరియాల్లో మూసీ ఆక్రమణల కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో ఇళ్లను మార్క్ చేసిన హైడ్రా 1350 మందికి హైడ్రా నోటీసులు జారీ చేసింది. మూసీ ప్రక్షాళనలో భాగంగా మూసీ బాధితులకు ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించనుంది. ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల అధికారులను ఆదేశించారు. అర్హులైన పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఉండకూడదన్నారు. అలాంటి వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలని, లేదంటే ఇతర ప్రత్యామ్నాయం చూపించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఇప్పటికే అధికారులు జాబితాను సిద్ధం చేశారు. ప్రజలను ఒప్పించి ఇళ్లను ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించనున్నారు. ఇదిలా ఉంటే ప్రభుత్వ తీరుపై మూసీ నివాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి ఇల్లు నిర్మించుకున్నామని ఇప్పుడు తమను రోడ్డున పడేస్తే ఎలా అంటూ ఆందోళన చెందుతున్నారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్దని, ఏదేమైనా తాము ఇక్కడే ఉంటామని తేల్చి చెబుతున్నారు. ఒక కాలువ పక్కకు మాకున్నంత వరకు కొనుక్కొని మా బతికేదో మేము బతుకుతున్నాము. ఈయన వచ్చి మాకేదో బాగా చేస్తాడని మేము ఓట్లేసినాం. కానీ మాకు ఉన్నది కాస్త గుంజుకుంటే మేము ఎక్కడ పోవాలి? అసలు మా పరిస్థితి ఏంటి? మా పిల్లలు వేసుకొని మేము ఎక్కడ పోవాలి? వేరే చోట డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వేరే చోట ప్లేస్ ఇస్తాం. మాకు వద్దన్న డబుల్ బెడ్రూమ్. ఎక్కడ ఏం చేసుకుంటాం అన్న? తీసుకుపోయి ఎక్కడన్నా సేవవాడు ఉంటామన్నా మేము. అక్కడ పోయి మేము ఏం తినాలి? ఇల్లు కూడా చూసుకుంటే సరిపోతుందా? చిన్న పిల్లలు వేసుకొని ఎక్కడ వెళ్ళగలుగుతాం చెప్పండి? ఇక్కడ ఇల్లు ఇస్తా అంటే ఏం చేసుకుంటాం? మేము పుట్టి పెరిగిన ఇల్లు వదిలేసి ఇక్కడ వెళ్తాం? కొన్ని లక్షలు పెట్టి కొనుక్కున్నాం మేము. ఇక్కడ ఇట్లా అవుతారు మేము ఎప్పుడు అనుకోలే కదా. ఇట్లా నీళ్ళు వచ్చినా కూడా, వాటర్ వచ్చినా కూడా మేము ఇక్కడే బతికినాం. వాటర్ లో కూడా ఉన్నా కూడా మేము ఇలాగే బ్రతికినాం. ఎన్ని వాటర్ వచ్చినా కూడా అట్లనే బ్రతికాం. అట్లా తీస్తారు? మా మొత్తం ఒకటే ఫ్యామిలీ మాది. మేము 30-40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం. మా భర్త లేడు, ఎవరు లేరు. మాకు ఇక్కడే ఇల్లు మాది. మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి? పిల్లల్ని తీసుకొని ముగ్గురికి భర్తలు లేరు. మాకు ఒక పింఛన్ లేదు, ఏం లేదు. ఏదో ఇక్కడ ఇల్లు ఉందనే కదా మేము బతుకుతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళగొడితే ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఇప్పుడు అక్కడ ఎట్లుందో కూడా తెలియదు. మా పిల్లల చదువులు ఏదో మేము ఒక్కరమైనా బతికించుకుంటున్నాం పిల్లలని తీసుకొని పోయి. ఇప్పుడు ఎట్లా తీసుకెళ్తాం? ఈమె పెద్ద మనిషి, మా అత్తమ్మ, ఆమెను ఎక్కడ తీసుకెళ్తాము? దూరంగా పోయి మాకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా అంటే మేము అక్కడ ఏం కష్టం చేసుకొని బతకాలి సార్ చెప్పండి? మేము కానీ ఏమైనా చెయ్యాలనుకుంటే మాకేమన్నా చేయండి. మా ఇల్లులు చూస్తే తెలుస్తుంది కదా సార్. మేము పైసా కూడా పెట్టుకొని ఇళ్ళల్లో పని చేసుకొని అదే రిజిస్ట్రేషన్ భూములు కొనుక్కుని పట్ట ఉంది మాకు. కొనుక్కోవాలంటే బయట కొనుక్కోవాలంటే మాకు లక్షలు కోట్లు పెట్టే అంత స్తోమత లేదు. లేకనే గిట్లా కాలువ పొంటి కట్టుకొని బతుకుతున్నాం. కానీ మా బతుకులు ఆగం చేయకుండా మాకు ఏదైనా చేసేటట్టు ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని మేము అనుకుంటాం. మూసీ నది శుద్ధిపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరుగుతోందని విమర్శించారు. మూసీ ప్రాజెక్టుపై సీఎం, మంత్రుల మాటలకు మధ్య పొంతన లేదన్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం, పేదలకు మరొక న్యాయమా అని కేటీఆర్ ప్రశ్నించారు. సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మరి వాళ్ళ ముఖ్యమంత్రి గారు, ఆయన మంత్రివర్గం మాట్లాడుతున్న మాటలు, మూసీ ప్రాజెక్టు కోసం 1,50,000 కోట్లు ఖర్చు పెడతామని ఒకసారి, 50,000 కోట్లు అని మరొకసారి, 70,000 కోట్లు అని మరొకసారి ఏవైతే మాట్లాడుతున్నారో ఈ మాటలు చూస్తా ఉంటే మాకు అనుమానం వస్తా ఉన్నది. ఎందుకంటే అసలు ఉద్దేశం మూసీ సుందరీకరణనా లేక ఇంకేదన్నా ఉన్నదా అనేది కూడా ప్రజల్లో కూడా అనుమానాలు కలుగుతా ఉన్నాయి. వాళ్ళ పెద్దలకు ఒక న్యాయం, పేదలకు ఒక న్యాయం అన్నట్టు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారి అన్నలు, తమ్ముళ్లు వాళ్ళనేమో ప్రభుత్వం ముట్టుకోవట్లేదు. పేదవాడు, నోరు లేని వాడిని మాత్రం తీసవతల పాడేస్తా ఉన్నారు, బుల్డోజర్ కింద నలిపేస్తా ఉన్నారు. కానీ నగర శాసనసభ్యులందరం కూర్చొని మేము ఏం చేయాలో ఆలోచించుకొని మా ప్రణాళిక ప్రకటిస్తాం. మూసీ నివాసితుల ఆందోళన నేపథ్యంలో అటు హైడ్రా, ఇటు ప్రభుత్వం ఎలా ముందుకెళ్తుందో చూడాలి.